అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో ఎల్పి. నేను మీ లీలా. ఈరోజు మష్రూమ్ పులావ్ని కుక్కర్లో ఎలా చేయాలో చూడబోతున్నాం. ఒక్కొక్కసారి టైం లేనప్పుడు లంచ్ బాక్స్ కోసం ఈ విధంగా 1 పాట్ రైస్ చేసుకుంటే చాలా టేస్టీగాను ఉంటుంది, ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ పులావు చాలా ఫ్లేవర్ఫుల్గా, ఫ్లఫీగా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం. దానికోసము 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు బాగా కడిగి 15 to 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. 200 గ్రాముల మష్రూమ్ తీసుకొని బాగా కడిగి 2గా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. చిన్నగా కట్ చేసుకోకూడదు, ఈ మాత్రం ఉండాలి మష్రూమ్స్. తర్వాత 2 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. 4 ఏలక్కాయలు, 3 లవంగాలు, 1 బే లీఫ్, 2 ఇంచుల పట్ట, కొంచెం జీలకర్ర, 1 స్టార్ అయినాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కొత్తిమీర రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె పోసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి అది బాగా వేడయ్యాక పట్ట, లవంగం, దాల్చిన చెక్క అన్నీ వేసి పచ్చిమిరపకాయలు, తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకోవాలి. ఇక్కడ కారానికి మనం ఇంకా ఏ మసాలాలు వాడలేదు, జస్ట్ పచ్చిమిరపకాయలు వాడుతున్నాం అంతే. ఆనియన్స్ మరీ ఎర్రగా కాకుండా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ వేయడం మిస్ చేశాను కాబట్టి తర్వాత వేసుకున్నాను, మీరు ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏ మసాలాలు వాడకపోయినా రైస్ అనేది తినడానికి చాలా ఫ్లేవర్ఫుల్గా, టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను, మీరు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేసుకోండి, సరిపోతుంది. మష్రూమ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వాటర్ వదులుతుంది. కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు బాగా వడగట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్స్ వదిలిన వాటర్ అందులో ఉంది కాబట్టి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. నార్మల్గా అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. నేను తీసుకున్న రైస్కి 1.25 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోయింది. మీరు తీసుకునే రైస్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపి ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకొని మూత మూసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి. ప్రెషర్ అంతా పూర్తిగా పోయే వరకు ఉంచి మూత తీసుకోవాలి. అప్పుడే రైస్ అంతా బాగా ఉడికి పొడి పొడిలాడుతూ ఒకదానికొకటి అంటుకోకుండా ఫ్లఫీగా చాలా బాగుంటుంది. చూసారా, రైస్ ఎంత ఫ్లఫీగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. మష్రూమ్స్ చాలా బాగా కుక్ అయ్యి మసాలా ఫ్లేవర్లన్నీ బ్లెండ్ అయ్యి తినడానికి చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ రెడీ అయింది. ఈ పులావ్ని రైతాతో కాకుండా ఏదైనా మసాలా గ్రేవీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.